ఇక వెనుకడికి అన్నంట పడ్డది, రక్త సంబంధం మరిచింది, తోడ పుట్టిన చెల్లె అని మరిచింది. అక్కడ కొస్తరకల్లా అన్నని ఆగం చేసింది, నిండా ముంచింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చంద్రబాబు అయ్యా నీ కథ ఏంది, నీ కార్ఖానేంది, చేస్తలేవు ఎందుకో చేస్తలేవు అని ముక్కు వచ్చి వరం అడుగుతుందో చెల్లె షర్మిలో చిన్నసాన కథ. ఇక చూద్దాం మరి. అవును, నాకు తెలియక అడుగుతా. ఈ చంద్రబాబు నాయుడికి మరి లేకపోతే నోట్లో ఏమైనా బెల్లం గడలు పెట్టుకుంటా ఏంది ఏం కథ నోరు వస్తలేదు. మోడీ సార్ చూస్తేనే ఈయనకు నోరు తిరుగుతలేదు. ఎందుకని? అరే ఈయన ఢిల్లీలో చక్రం తిప్పిండు, కింగ్ మేకర్ అంటే అదంటే ఇదంటే ఏదో చేసిండు, ఉద్దారకం చేసిండు అని చెప్పుకొస్తుండ్రు. మరి అసలు ముచ్చిన కాడికి పోగానే ఎందుకు ఓర చూపు చూస్తుండు, ఎందుకు ఓరవరగా పోతుండు? మోడీ అంటే ఈయనకు భయమా ఏంది? ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు కొట్లాడతలేడు? మోడీకి ఎందుకు చెప్తలేడు? గది అసెంబ్లీలో తీర్మానం చేసి ఎందుకో పెదవని చెవులు వేస్తలేడు మోడీకి. ఆ మరి గా బీహార్కు ప్రత్యేక హోదా కావాలని ఆయన నితీష్ కుమార్ మరి ఎట్లా ముందు పడుతుండు, ఎట్లా ముంగడ పెడుతుండు మోడీ సార్కు. ఈయన కూడా ఆ తరీకన ఎందుకు చేస్తలేడు అని వామ్మో జగన్ షర్మిల బా శంగ ఎగురుతుందో వామ్మో. ఆనాడు అన్నం దులిపింది, ఇప్పుడేమో చంద్రబాబు వెంట పడదుల్లో. చూడాలి మరి రాబోయే రోజుల్లో పంచాయతీ ఎట్లా చేస్తుందో. అమ్మా.